పెళ్లి కొడుకుని చేసిన వీడియో పెట్టేసాను, మెహందీ వీడియో పెట్టేసాను. ఇంకా పెళ్లి వీడియో పెట్టడం ఒకటే లేటు. కాకపోతే పెళ్లి కొడుకుని చేయడానికి వీటన్నిటికన్నా ముందు ఒకటి ఉంటుంది కదా ఈ మధ్యన, ఫోటోషూట్ అండి. ఆ ఫోటోషూట్ వీడియో ఇన్ని రోజులు పెట్టకుండా ఆగిపోయానమాట, కుదరలేదు. ఇది అసలు ఫస్ట్ గుండా అప్లోడ్ చేయాలి, నాకు టైం సెట్ అవ్వక ఇంత లేట్ అయిపోయింది అన్నమాట. ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క వీడియో అన్ని లైన్గా పెట్టుకుని చేసినప్పటికి చాలా టైం పడుతుందండి. అందుకే వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్ అవుతున్నాయి అన్నమాట. వారానికి 2 వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాను. ఇదేంటంటే పెళ్ళికంటే ముందు ఈ మధ్యన ఫోటోషూట్ అదన్నీ జరుగుతున్నాయి కదండి. మా తమ్ముడు కూడా ఫోటోషూట్ పెట్టుకున్నాడు అన్నమాట. పెళ్ళికి ముందు ఫోటోషూట్ జరుగుతుంది కదా, వీళ్ళు కూడా ఫోటోషూట్ చేయించుకున్నారు. ఆ ఊరు చుట్టుపక్కల ప్రాంతంలోనే అన్నమాట. అమలాపురం మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది మీకు. అమలాపురం క్లాక్ టవర్ చుట్టూ మొత్తం రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద వెంకటేశ్వర స్వామి గుడి, టెంపుల్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఫోటోషూట్ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. ఈ వీడియో అలా ఎప్పుడో పెళ్ళికి ముందే అప్లోడ్ చేయాల్సింది, నాకు టైం అది కుదరక నేను చేయలేకపోయాను. వెనకాల కనిపిస్తుంది చూడండి ఎదురుగుండా స్క్రీన్ మీద. మనం ఎంటర్ అవగానే ఫస్ట్ కనిపించేది గడియార స్తంభం అన్నమాట, క్లాక్ టవర్ అని అంటారు. మా చిన్నప్పుడు ఇంతలాగా ఉండేది కాదు. ఈ మధ్యన బాగా డెవలప్ అయిపోయిందండి అమలాపురం మొత్తం. చాలా బాగుంది, ఒక మినీ సిటీలో తయారైందన్నమాట. అంత బాగుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న కొబ్బరి తోటలు అవన్నీ, కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయండి మా కోనసీమ జిల్లాలో. కొబ్బరి చెట్లు, అరటి తోటలు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇలా ఫోటోషూట్ ఏదన్నా చేయాలంటే బాగా ఉపయోగపడుతుంది. ఈ బీచ్ ఎక్కడ అనుకుంటున్నారా, యానం బీచ్ అండి. మా చుట్టుపక్కల బీచ్లు, సముద్రాలు, గోదావరిలు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. కొబ్బరి తోటలు ఇవన్నీ చాలా బాగుంటాయి. గోదావరి జిల్లాలు అంటేనే పచ్చదనం ఎక్కువ మాట, అంతా చుట్టుపక్కల అంతా పచ్చగా ఉంటుంది. ఇలాంటి ఫోటోషూట్లకి అది చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఎవరైనా ట్రై చేయని వారు ఒకసారి ఇలాగ వచ్చి మా విలేజ్లో ఫోటోషూట్ అది చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ మొత్తం ఈ చుట్టుపక్కల అన్నీ కూడా పచ్చదనం ఎక్కువ ఉంటుందండి. ఎంత డెవలప్ అవుతున్న సిటీలకు కానీ కొబ్బరి తోటలు, అరటి తోటలు, వరి చేలు ఇవన్నీ కూడా కంపల్సరీ ఉంటాయన్నమాట. అవన్నీ తీరు ఎప్పటి నుంచో ఉంటుంది అది. మొత్తం అమలాపురం చుట్టుపక్కల జరిగిందేనండి. మొత్తం వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ క్లాక్ టవర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫోటో షూటింగ్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 9 వరకు 10 వరకు కూడా అయిందంట, 9, 10 అయిందంట. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ టెంపుల్ అండి, వెంకటేశ్వర టెంపుల్ అన్నమాట. అమలాపురంలోనే పెద్ద టెంపుల్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద గుడి అండి, వెంకటేశ్వర గుడి అంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వచ్చి కూడా. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళేదాన్ని, కానీ అప్పుడు ఎంత పెద్ద టెంపుల్ ఉండేది కాదు, ఏదో చిన్న గుడి కింద ఉండేది. ఆ గుడిలో కూడా తీసారన్నమాట ఈ ఫోటో షూటింగ్ అంతా కూడా. చాలా బాగా వచ్చిందండి. గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవన్నీ చూసుకుని రావచ్చు అన్నమాట. అక్కడే కొలను కూడా ఉంటుందండి, గుడి దగ్గరే కొలను అన్నమాట లోపల. అది కూడా చాలా అందంగా తీశారు. ఫోటోషూట్ అంతా కూడా చాలా బాగా తీశారండి. ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫోటోషూటింగ్కి మొత్తం అంతా సాంగ్స్ పెట్టారన్నమాట, మ్యూజిక్ యాడ్ చేశారు. నేను డైరెక్ట్ ఆ మ్యూజిక్తో పెడదామంటే కాపీ రైట్స్ వస్తున్నాయి అనేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట, మ్యూజిక్ తీసేసి. ఫోటోషూట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు అది ఎలా నచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలండి. చాలామంది ఫోటోషూట్ ఇవన్నీ తీయించుకోవటం ఈ మధ్యన బాగా ఫ్యాషన్ అయిందన్నమాట. ఫ్యాషన్ కాదు, ఇప్పుడు మనం పెళ్ళికి ముందు ఇవన్నీ మెహందీలు, హల్దీలు ఇది వరకు మనకు లేవు కదా. ఈ మధ్యన అన్నీ ఒకటి యాడ్ చేసుకుంటున్నాం. ఈ ఫోటోషూట్ కూడా అలాగే యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుందండి. చేసుకుంటే ఇది మనకి ఏంటంటే స్వీట్ మెమరీ లాగా ఉంటుంది అన్నమాట. మనం పెద్ద వయసు అయిపోయాక బాగా ముసలి అయిపోయాక కూడా చూసుకోవచ్చు. అప్పుడు ఇలా జరిగిందని స్వీట్ మెమరీ కింద ఉంటుంది. ఒక గుర్తు, తీపి జ్ఞాపకం అంటారు. తీపి జ్ఞాపకం కింద ఉంటుందండి. ఎవరు ఎప్పటికీ మర్చిపోలేము. మనం ఇది వరకు అయితే పాత రోజుల్లో ఈ ఫోటోలు, వీడియోలు అవన్నీ ఏమీ లేవు. పెళ్ళిళ్ళు అయినా ఆనవాళ్ళు కూడా ఉండేవి కాదు. ఎప్పుడో 1-2 ఫోటోలు తీసుకునేవారు. ఇప్పుడు అలా కాదు. పెళ్ళి కుదిరింది మొదలు పెళ్ళి అయిందాక కూడా వీడియోలు, ఫోటోలు ఇవన్నీ కామన్ అయిపోయినాయి. అవే అలా గుర్తుల కింద ఉంటాయన్నమాట. ఈ బీచ్ మొత్తం చూసారా, చాలా బాగుంది. మాకు యానం దగ్గరగా ఉంటుందండి, యానం బీచ్. వయ్యానం ఏదో అంటారు, యానం బీచ్ అన్నమాట. అక్కడ పంట చేలు ఇవన్నీ లోపల అంతా తిరిగి మొత్తం అంతా బాగానే. మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 10 వరకు కూడా తీస్తూనే ఉన్నారంటండి. నైట్ అయిపోయిందంట మొత్తం ఈ ఫోటోషూట్ అంతా అయినప్పటికీ. అటు ఇటు మొత్తం అంతా లొకేషన్లు అన్నిటికీ చూసుకోవాలి కదా. ఆ లొకేషన్ అన్నిటికీ చూసుకొని వీళ్ళ రెడీ అవ్వటం, డ్రెస్ చేంజ్ చేసుకోవటం ఇవన్నీ కూడా. కెమెరామెన్ వాళ్ళు కూడా మా తమ్ముడికి ఫ్రెండ్స్ అంటండి. అందరూ కూడా బాగానే తీశారు. చాలా బాగా వచ్చింది వీడియో అయితే.
నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా ముందు ముందు పెళ్లి వీడియోలు ఇవన్నీ కూడా వస్తాయి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి. వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేస్తే వీడియో ఇంకా నలుగురికి వెళ్తుందన్నమాట. వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్.